నమస్కారం, డేనిస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు సంక్షేమ ఫలాలు అందరికీ అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన ఏపీ సీఎం జగన్. కోవిడ్ పేషెంట్లు తక్కువ ఖర్చుతో కోలుకునే విధంగా పలు వైద్య సలహాలు ఇచ్చిన డాక్టర్ హేమకృష్ణ. పరిమితికి మించి స్టెరాయిడ్స్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిక. 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వెల్లడి. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పాలన అందించామని ఆయన పేర్కొన్నారు. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం జగన్ గురువారం మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళులు అర్పిస్తోందన్నారు. మహానేత కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్రతో పరామర్శించా. నాకు ప్రాణం విలువ బాగా తెలుసు, అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2,000 మంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశాం అని తెలిపారు. గడిచిన 14 నెలలో కోవిడ్ నియంత్రణకు 2,229 కోట్లు. మహమ్మారి కరోనాపై పోరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ కోవిడ్ రోగుల కోసం 47,000 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. కోవిడ్ వైద్యం ఆరోగ్యశ్రీలో పరిధిలోకి చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తూ ఉన్న రాష్ట్రం బహుశా మందేనేమో అధ్యక్ష. మొట్టమొదటి రాష్ట్రం కూడా మందేనేమో. ప్రతిరోజు 25,000 మంది అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతూ ఉన్నారు అధ్యక్ష. దగ్గర 25,000, 26,000 మంది కేవలం కోవిడ్ పైనే అధ్యక్ష. వేరేటి నేనేం మాట్లాడడంలా, ఉట్టి కోవిడ్ పైనే ఈ 14 నెలల కాలంలోనే అధ్యక్ష అక్షరాల 2,229 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేరేటి నేనేం చెప్పడం లేదు అధ్యక్ష, ఉట్టి కోవిడ్ మీదనే చెప్తా ఉన్నా అధ్యక్ష. కొత్తగా బ్లాక్ ఫంగస్ వస్తుందంట అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో మనం వినడం మొదలుపెట్టాం అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే అధ్యక్ష దానివల్ల కూడా ఏ ఒక్కరు పేదవాడు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. తీసుకొని రావడమే కాకుండా అధ్యక్ష దీనికోసం 18 హాస్పిటల్స్ అధ్యక్ష ఈ నెల 18వ తారీఖున 17 హాస్పిటల్స్ అధ్యక్ష నోటిఫై కూడా చేశాం. ఎక్కడైతే ఇవి వైద్యం ఫ్రీగా అందించబడుతుందో అని చెప్పి ఈ ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్తో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితిలోకి తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ, డాక్టర్లను కానీ, స్టాఫ్ నర్సులను కానీ, టెక్నీషియన్లను కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కోవిడ్ సోకిన వారు తేలికగా తక్కువ ఖర్చుతో కోలుకోవడానికి రాయల్ కాలేజ్ కమిటీ మెంబర్ గ్లాస్కు డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి పలు వైద్య సూచనలు చేశారు. కోవిడ్ సోకిన వారందరికీ స్టెరాయిడ్స్ మరియు యాంటీబయాటిక్స్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పేషెంట్ కండిషన్ని బట్టి స్టెరాయిడ్స్ వాడితే సరిపోతుంది అన్నారు. భారతీనగర్లోని తన నివాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సోకిన వారు తీసుకోవాల్సిన వైద్యం గురించి ఆయన వివరించారు. స్టెరాయిడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉండదన్నారు. ముందు నుంచే వీటిని వాడడం వలన మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నారు. పరిమితి మించి ఎక్కువగా కానీ దీర్ఘకాలంగా కానీ స్టెరాయిడ్స్ వాడితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అని ఆయన సూచించారు. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగే విధంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన భవిష్యత్తులో తప్పకుండా ఇబ్బందులు వస్తాయని ఆయన హెచ్చరించారు. కోవిడ్ సోకిన వెంటనే సిటీ స్కాన్ తీయడం వలన ఉపయోగం లేదు అన్నారు. ఒక సిటీ స్కాన్ 500 ఎక్స్రేలతో సమానమని ఆయన చెప్పారు. కోవిడ్తో హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి రెమిడిసివిర్ ఇవ్వవలసిన అవసరం లేదు అన్నారు. పేషెంట్కి రెమిడిసివిర్ ఇవ్వడం వలన ఫలితం ఉండదు అని ఆయన తేల్చి చెప్పారు.
నా పేరు డాక్టర్ హేమకృష్ణ అండి. నేను SCT IMST ట్రివాండ్రం సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కార్డియాక్ సర్జరీ రెసిడెంట్ని. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఈ కోవిడ్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంది మన దేశంలో. ముఖ్యంగా ఏ రకంగా కాస్ట్ ఎఫెక్టివ్ కోవిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే, పేషెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్ ఎంతో కొంత తగ్గించవచ్చు, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఏ రకంగా అయితే మనం మెడిసిన్స్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, లేదా బ్లడ్ టెస్ట్ కానివ్వండి, CT స్కాన్ కానివ్వండి, ఇతర హాస్పిటల్లో చేసే టెస్ట్ కానివ్వండి, ఎట్లా మనం పేషెంట్కి మనం పేషెంట్కి అనుకూలంగా దాన్ని మార్చుకొని ఎట్లాగా మనం పేషెంట్కి బిల్ అనేది కొంచెం తగ్గించవచ్చు అనే దాని మీద నేను ఈ UK గైడ్లైన్స్, US గైడ్లైన్స్, USలో NIH నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ గైడ్లైన్స్, UKలో NICE గైడ్లైన్స్, మళ్ళీ నేను రాయల్ కాలేజ్ ఆఫ్ గ్లాస్గోలో కమిటీ మెంబర్నండి. సో మా ఇంటర్నల్ కమిటీ డిస్కషన్స్లో కూడా జరిగిన సజెషన్స్ అవి అన్నీ పొందుపరిచి ఒక చిన్న కంటెంట్ రెడీ చేసాం. ఎట్లా మన దేశానికి ముఖ్యంగా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఎట్లా అందించవచ్చు కోవిడ్ పేషెంట్స్కి అనే దాని మీద మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ స్టెరాయిడ్స్ గురించి మాట్లాడదామండి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతి పేషెంట్కి మనం స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్ ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలి అంటే, ఫస్ట్ పాయింట్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్కి మాత్రమే స్టెరాయిడ్ ఇవ్వాలి. అంటే పేషెంట్కి ఎవరికైతే శాచురేషన్ తగ్గుతుందో వాళ్ళకి మనం ఏదో ఒక రూపంలో ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి మనం స్టెరాయిడ్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ స్టెరాయిడ్ తీసుకుంటున్న వాళ్ళకి స్టెరాయిడ్ కంటిన్యూ చేయాలి. అంటే మోకాళ్ళ నొప్పులనో, లేకపోతే ఆస్తమానో, లేకపోతే ఇతర కండిషన్స్, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్లు, వేరే రోగ నిరోధక శక్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లు, కొంతమంది ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఉన్న వాళ్ళు స్టెరాయిడ్ ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి స్టెరాయిడ్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్, ఎవరికైతే బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఎక్కువగా ఉంటుందో, చిన్న పనులు, లెగిసి బాత్రూమ్కి వెళ్ళి రావటం, లేదా లెగిసి ఏదైనా కూర్చోవటం, చిన్నగా మాట్లాడిన ఆయాసం రావటం, ఇట్లాంటి వాళ్ళలో మాత్రమే మనం స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, అదేంటి మన రోగ నిరోధక శక్తి మంచిది కదా, మనకు కావాలి కదా అని. కానీ రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే పని చేయాల్సిన దానికంటే మించి, దాని పరిమితిని మించి పనిచేస్తుందో అప్పుడు స్టెరాయిడ్ ఇచ్చి తద్వారా వచ్చే డ్యామేజ్ని మనం తగ్గించుకోవాలి. సో ఎర్లీగా స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తే నష్టం వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, ఎప్పుడైతే పేషెంట్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే పేషెంట్కి ఆయాసం బాగా పెరుగుతుందో, లేదంటే సైటోకైన్ స్టామ్ అని ఒక 7-8 రోజులు దాటిన తర్వాత సైటోకైన్ స్టామ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే ఇది ప్రతి మనిషిలో రాదు, అందరిలోనూ స్టెరాయిడ్ అవసరం లేదు, అందరిలోకి సైటోకైన్ స్టామ్ రాదు. ఎవరికి వస్తుంది? మొదటి 7 రోజులు 8 రోజులు పేషెంట్ బాగానే ఉంటారు. తర్వాత వాళ్ళకి సడన్గా ఫీవర్ పెరగటం, సడన్గా ఆయాసం రావటం, సడన్గా పేషెంట్ సిక్ అయిపోతారు. ఇంట్లో ఉన్న పేషెంటే నాకు ఆయాసంగా ఉంటుంది, నాకు జ్వరం వస్తుందని చెప్పి బాగా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మన బయోకెమికల్ మార్కర్స్ IL-6, C రియాక్టివ్ ప్రోటీన్ అని కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి చేస్తే వాళ్ళు సైటోకైన్ స్టామ్లో ఉన్నారా లేదా, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం స్టెరాయిడ్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టెరాయిడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎవరికి స్టార్ట్ చేయాలి అన్న విషయం డిస్కస్ చేసాం. స్టెరాయిడ్ ఎప్పుడు స్టాప్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పేషెంట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్నంత కాలం, అంటే పేషెంట్ ఒకవేళ హాస్పిటల్లో ఉండి 4 రోజులు 20 రోజులు ఉంటే ఆ 20 రోజులు 4 రోజులు కూడా మనం స్టెరాయిడ్ ఇవ్వాలి అన్న ఒక అపోహలో స్టెరాయిడ్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ అవసరం లేదు. ఎప్పుడైతే ఈ సైటోకైన్ స్టామ్ అంటే ఎప్పుడైతే ఈ హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్, మన రోగ నిరోధక శక్తి పరిమితిని మించి పనిచేస్తున్న కాలం వరకే మనం స్టెరాయిడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ స్టేజ్ పేషెంట్ దాటిపోతారో, అంటే సైటోకైన్ స్టామ్లోంచి బయటకు వస్తారో, దాన్ని మనం హైపర్ ఇమ్యూన్ ఫేస్ అంటాం. హైపర్ ఇమ్యూన్ ఫేస్ అంటే మన రోగ నిరోధక శక్తి అవసరాన్ని మించి పనిచేయటం. ఆ స్టేజ్ దాటిన వెంటనే మనం ఆ స్టేజ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎట్లయితే మనం ఇప్పుడు IL-6, C రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ చేస్తున్నామో, ఆ టెస్టులు చేస్తుండగా మనకి టెస్ట్ వాల్యూ తగ్గుతున్న కొద్దీ మనకి పేషెంట్లో ఆ ఫేస్ తగ్గుతున్నట్టు, అది తగ్గే కొద్దీ మనం కూడా స్టెరాయిడ్ డోస్ తగ్గించుకుంటూ రావాలి. ఇలాంటి పేషెంట్స్లో స్టెరాయిడ్ మనం కరెక్ట్ టైంలో తగ్గించకపోతే, అనవసరంగా ఆ ఇన్ఫ్లమేటరీ ఫేస్ దాటిన తర్వాత కూడా స్టెరాయిడ్ ఇస్తుంటే, అప్పుడు పేషెంట్కి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, అంటే హాస్పిటల్లో ఉండే నోసోకోనియల్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే హాస్పిటల్లో ఆ మాస్క్ ద్వారా రానివ్వండి, లేదా హాస్పిటల్లో ఎయిర్ కండిషన్ ద్వారా రానివ్వండి, లేదా ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఒకరి నుంచి ఇంకొక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో కానివ్వండి, గ్లౌస్లో కానివ్వండి,
ఇన్స్ట్రుమెంట్స్ మీద కానివ్వండి ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ ఇతర క్రిములు కానీ మనకి ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనవసరమైన మెడిసిన్స్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ యాంటీబయాటిక్స్. అసలు ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం కోవిడ్-19 పేషెంట్స్లో యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా బోల్డ్ లెటర్స్లో యాంటీబయాటిక్స్ వాడద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకు అంటే ఈ కోవిడ్-19 పేషెంట్స్ దట్టు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండే పేషెంట్స్ దీర్ఘకాలం పాటు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు అడ్మిట్ అయిన వెంటనే మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఇన్ఫెక్షన్ లేకుండా, యాంటీబయాటిక్స్ అనేవి మనకి వెపన్స్ లాంటివి. మనం ముందే స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి హై యాంటీబయాటిక్ మ్యాగ్నెక్స్ అని పిప్టాజ్ అని ఇవన్నీ చాలా హై యాంటీబయాటిక్స్. ఇవి చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం వాడతాం. కానీ కోవిడ్లో ఏమవుతుంది, మనం ముందే స్టార్ట్ చేసేస్తున్నాం. ఏంటి అని అడుగుతుంటే ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్త చర్య కింద ఇస్తున్నాం అంటారు. ఆ ముందు జాగ్రత్త చర్య యాక్చువల్లీ పేషెంట్కి ఇంకా మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది. ఎందుకు చెడు చేస్తుంది? ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కిల్ అయిపోతున్నాయి. గుడ్ బ్యాక్టీరియా కిల్ అయిపోతే హ్యూమన్ ఇమ్యూనిటీ పడిపోతుంది. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ మనం ముందు నుంచే ఇవ్వటం వల్ల ఏమవుతుంది, లేటర్ స్టేజ్ అంటే పేషెంట్ 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, మనం ఇస్తూనే ఉన్నాం యాంటీబయాటిక్స్. తర్వాత ఏమవుతుంది, రియల్గా అంటే నిజంగా పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఈ హైయర్ యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వవు. దాన్ని మనం సూపర్ బగ్ అంటాం. సూపర్ బగ్స్ అంటే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది బ్యాక్టీరియాకి, బాడీలో రెసిస్టెన్స్ పెరిగిపోయి మనం హైయర్ యాంటీబయాటిక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా ఖర్చు కూడా పెరిగిపోతుంది పేషెంట్కి. సో యాంటీబయాటిక్ ఎప్పుడు ఇవ్వాలి? కోవిడ్ పేషెంట్లో ప్రోకాల్సిటోనిన్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేసి ఆ టెస్ట్ పాజిటివ్ ఉంటేనే మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయండి. ప్రోకాల్సిటోనిన్ పాజిటివ్ ఉంటే మాత్రమే మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఎటువంటి కండిషన్లో కూడా మనం యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడు కూడా మనం యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జ్వరం మనం ఇందాక డిస్కస్ చేసిన హైపర్ ఇమ్యూన్ ఫేస్ వల్ల కూడా జ్వరం వస్తుంది. దాన్ని ఇన్ఫెక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెమ్డెసివిర్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఎమినెంట్ డాక్టర్ రణదీప్ గులేరియా గారు కానివ్వండి, ఇంకా చాలా మన నారాయణ హృదయాలయ ఎండి దేవిశెట్టి గారు కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు రెమ్డెసివిర్ గురించి. రెమ్డెసివిర్ ఏమీ మ్యాజిక్ డ్రగ్ ఏం కాదు, అది అందరికీ పనిచేయదు. ఇప్పుడు అసలు ఇనీషియల్ ఫేజ్ అంటే ఇన్ఫెక్ట్ అయిన ఫస్ట్ 72 అవర్స్ లేదా సిమ్టమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 72 అవర్స్లో మాత్రమే రెమ్డెసివిర్ పనిచేస్తుంది. సో మన దేశంలో ఫస్ట్ 72 అవర్స్లో హాస్పిటల్కి రీచ్ అయ్యే జనాభా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మనాలు తగ్గుతుందిలే అని చాలామంది ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే ఎవరో ఒక తెలిసిన డాక్టర్ దగ్గర హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవటం, అది ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం చేస్తున్నారు. సో ఇట్లాంటి పాపులేషన్లో, ఇంత హ్యూజ్ పాపులేషన్లో రెమ్డెసివిర్ అనేది మనకు వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే దానికి ఎవిడెన్స్ కూడా లెవెల్ 3 ఎవిడెన్స్ అంటే లీస్ట్ రికమెండెడ్ ఎవిడెన్స్. ఇంటర్నేషనల్గా కూడా మనకి ఎవిడెన్స్ లెవెల్స్ 1, 2, 3 ఉంటాయి. ఇది లెవెల్ 3 ఎవిడెన్సే ఉంది మనకి. ఎందుకంటే అందరిలో పనిచేస్తుందని గ్యారంటీ లేదు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అసలు మనం ఒక రకంగా రెమ్డెసివిర్ని ఎగ్జామ్ చేసుకోవచ్చు మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లోంచి, సో దట్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ టాక్లిజుమాబ్ అని చెప్పి IL-6 ఇన్హిబిటర్ ఒక డ్రగ్ ఉందండి. అది ఒక ఇంజెక్షన్ వచ్చేసి దాదాపు 50,000 ఉంటుంది. అది కూడా చాలామంది వాడుతున్నారు. కానీ ఈ డ్రగ్ యాక్చువల్గా నెసెసిటీ ఉండే పేషెంట్లు హాస్పిటల్లో 100 మంది అడ్మిట్ అయితే వాళ్ళల్లో ఒక 2 నుంచి 3% వాళ్ళకి మందికే ఆ డ్రగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంజెక్షన్ 50,000 అండి. మనం రొటీన్గా అందరికీ ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని ఎలా ఇవ్వాలి అన్నదానికి కూడా నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. CRP 75 కంటే ఎక్కువ ఉండాలి. పేషెంట్కి మనం హై డోస్ స్టెరాయిడ్ ఇచ్చినా సరే రెస్పాన్స్ ఉండకూడదు. స్టెరాయిడ్కి రెస్పాండ్ అవ్వట్లేదు, C రియాక్టివ్ ప్రోటీన్ హైగా ఉంది, మోర్ దెన్ 75 ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ టైంలో పేషెంట్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. అంటే మనకి ప్రోకాల్సిటోనిన్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, ఎప్పుడైతే యాంటీబయాటిక్ ఇవ్వాలో ప్రోకాల్సిటోనిన్ పాజిటివ్ ఉండాలని, ఈ టాక్లిజుమాబ్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే ప్రోకాల్సిటోనిన్ నెగిటివ్ ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని అప్పుడు ఇస్తేనే ఆ మందు పనిచేస్తుంది. మనం హడావుడిగా కంగారు పడి ముందే ప్యానిక్ అయిపోయి ఇది ఇస్తే బాగుంటుందేమో అది ఇస్తే బాగుంటుందేమో అని మనం ముందే అన్ని మెడిసిన్స్ ఇచ్చేసి పేషెంట్ కాస్ట్ పెరిగిపోయి ఉపయోగం లేని పరిస్థితి అయిపోతుంది లాస్ట్కి. నెక్స్ట్ సిటీ స్కాన్ గురించి అండి, ముఖ్యమైన విషయం సిటీ స్కాన్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు, బట్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాజిటివ్ వచ్చిన వెంటనే పేషెంట్లు స్వచ్ఛందంగా వెళ్ళిపోయి వాళ్ళ సిటీ స్కాన్ తీపించుకోవాలనే పరిస్థితి వచ్చింది వాళ్ళ మన దేశంలో. అవసరం లేదు, సిటీ స్కాన్ మీకు అవసరం లేదు. సిటీ స్కాన్ ఎప్పుడు తీయాలి? హాస్పిటల్లో మనం అడ్మిట్ అయినప్పుడు, అప్పుడు
ఇమ్మీడియట్గా కూడా సిటీ స్కాన్ తీయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ డిటూరేట్ అవుతుంది, అంటే పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు లంగ్ డ్యామేజ్ ఎంత ఉంది చూసుకోవడానికి సిటీ స్కాన్ తీస్తే సరిపోతుంది. రిపీటెడ్గా సిటీ స్కాన్ తీయించుకోకండి. ఒక సిటీ తీస్తే 1 CT ఈజ్ ఈక్వల్ టు 500 ఎక్స్రేస్. 500 ఎక్స్రేలు తీస్తే మీకు ఎంత రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందో అది ఒక్క సిటీ స్కాన్లో ఉంటుంది. క్యాన్సర్లకి చాలా చాలా కారణం అండి ఇది. సిటీ స్కాన్ అనేది క్యాన్సర్ని కలగజేస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీల్లో సిటీ స్కాన్ తీయొద్దంటారు, అల్ట్రాసౌండ్ స్కానే చేస్తారు. సో దయచేసి సిటీ స్కాన్లు సిటీ అని ఇబ్బంది పడకండి. బ్లడ్ టెస్ట్ కూడా అన్ని మార్కర్స్ మనం ఉన్న డీడైమర్ కానివ్వండి, ఫెర్టిన్ కానివ్వండి, IL-6 కానివ్వండి, CRP కానివ్వండి, LDH కానివ్వండి, ఇవన్నీ ప్రతి 48 అవర్స్కి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. CRP ఈజ్ ద మోస్ట్ స్పెసిఫిక్ మార్కర్. గైడ్లైన్స్ ప్రకారం CRP రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే CRPతో పాటు డీడైమర్, మ్యాక్సిమం IL-6, ఈ 3 ప్రతి 72 అవర్స్కి ఒకసారి రిపీట్ చేస్తే సరిపోతుంది. మనం ప్రతి 48 అవర్స్కి ఇవన్నీ రిపీట్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసేదేం లేదు. ఈ CRP, IL-6, డీడైమర్ ఇవి ఎలివేషన్లో ఉన్న మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది, తగ్గుతున్నా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది. సో ఇట్లా మనం ఒక్కొక్క విషయాన్ని ఎంత తగ్గించుకొని ఎంత లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో లిమిటెడ్ మెడిసిన్స్తో కోవిడ్ ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ NIH గైడ్లైన్స్ ఫ్రమ్ US, NICE గైడ్లైన్స్ ఫ్రమ్ UK అండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో మా ఇంటర్నల్ కమిటీ డిస్కషన్స్ ద్వారా ఈ గైడ్లైన్స్ మొత్తం నేను మీకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం స్టెరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టెరాయిడ్స్లో డెక్సామెథాజోన్ ఒక స్టెరాయిడ్ ఉందండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి కేవలం 10 రూపాయలు మాత్రమే. అది స్టెరాయిడ్ వాడుకోవచ్చు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అది. సో డెక్సామెథాజోనే ఇంటర్నేషనల్లీ రికమెండెడ్. కానీ యాజ్ ఆల్రెడీ మెన్షన్డ్, ఎప్పుడు అవసరమో ఆ టైం చూసుకొని స్టార్ట్ చేయాలి. ఎప్పుడు మన టైం దాటిపోతుందో వెంటనే దాన్ని తగ్గించుకుంటూ వచ్చేయాలి. నెక్స్ట్ ఇంకొక డ్రగ్ ఉందండి, N-acetylcysteine అని చెప్పి ఒక డ్రగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అమైనో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటాం N-acetylcysteine. కొన్ని హాస్పిటల్స్లో వాడుతున్నారు, కొన్ని హాస్పిటల్స్లో వాడట్లేదు. N-acetylcysteine అనేది మన ఈ కోవిడ్ వల్ల మన బాడీలో జరిగే డ్యామేజ్ని చాలా వరకు తగ్గిస్తుందండి. స్టడీస్ కూడా ఉన్నాయి, చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా చాలామంది పేషెంట్లలో చూశాను, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇది హై డోస్ వాడాలి, కనీసం 2400 మిల్లీగ్రామ్స్ నుంచి 3600 మిల్లీగ్రామ్స్ పర్ ఓరల్ డివైడెడ్ ఇంటూ 2 or 3 డోసెస్ ఇవ్వాలండి పేషెంట్కి. అంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ 600 mg ట్యాబ్లెట్ వస్తుంది. రోజులో కనీసం 4 కానీ 6 కానీ ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. ఇది హై డోస్ ఇస్తే ఏమన్నా నష్టం అంటే ఏమీ నష్టం లేదండి. ఎక్కువైతే యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది తప్పించి అది మనకి ఏ ఇబ్బంది క్రియేట్ చేయదు. కానీ వెరీ ఎసెన్షియల్ డ్రగ్ ఇన్ కోవిడ్ ట్రీట్మెంట్. కోవిడ్ వల్ల జరిగే డ్యామేజ్, మన బాడీలో జరిగే డ్యామేజ్ని చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుందండి ఫేస్ చేయడానికి. రికవరీ కూడా చాలా బాగుందండి N-acetylcysteine. ఇప్పుడు వాడుతున్న సిస్టమ్ అంటే అండి, కొన్ని హాస్పిటల్స్ గైడ్లైన్ ఫాలో అవుతున్నాయండి. కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ గైడ్లైన్, అంటే అక్కడ డాక్టర్స్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళ ఓన్ గైడ్లైన్ ఫాలో అవుతున్నారు. దానికంటే కూడా మనం మన కంట్రీని దృష్టిలో పెట్టుకొని, మన పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని కామన్గా ఒక స్టేట్లు కానీ ఒక సెంట్రల్ లెవెల్లో కానీ కొంచెం ఇంటర్వ్యూన్ అయ్యి ఈ గైడ్లైన్ ఫాలో అవ్వండి అని క్లియర్గా, అంటే ఇప్పుడు ICMR కూడా గైడ్లైన్ ఇచ్చారు, కానీ ఒక అవుట్లైన్గానే ఉంది, కానీ అది ఇంత డీటెయిల్గా లేదు. ICMR గైడ్లైన్ మంచి గైడ్లైనే, కానీ ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళి పేషెంట్ని క్లాసిఫై చేసి ఏజ్ గ్రూప్ ప్రకారం ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ కోమాబిటీస్, అంటే డయాబెటీస్, షుగరు, లేదా ఇంతకుముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొంతమంది పేషెంట్లు ఉంటారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్లు ఉంటారు, రిక్వైర్మెంట్ లేని పేషెంట్లు ఉంటారు. సో ఇట్లా క్లాసిఫై చేసి ఒక్కొక్క క్లాస్కి ఏం చేయాలి అనేది అయితే మన గైడ్లైన్స్లో లేదండి. NICE గైడ్లైన్స్ ప్రకారం అయితే చాలా క్లియర్గా, NIH గైడ్లైన్స్, NICE గైడ్లైన్స్లో అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవి ఫాలో అయితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది మన రోడ్డు మీద మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి తీసుకెళ్ళి మీరు ఒక మైక్రోబయాలజిస్ట్కి ఇస్తే దాంట్లోంచి కూడా ఆయన బ్లాక్ ఫంగస్ బయటకు తీసి మీకు ఇస్తారు. మన పాత పడిపోయిన చెత్త, మన రోడ్డు మీద చెత్త ఉన్నా, లేదా ఏదైనా గ్రౌండ్స్లో ఆకులు పడిపోయి అదంతా తడిసిపోయి చెత్తగా ఉంటుంది కదండి, డ్యాంప్ అండ్ ఏరియాస్ అంటాం. ఆ డ్యాంప్ అండ్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఉంటుంది. మ్యూకర్ మైకోసిస్ అంటారు దాన్ని, బ్లాక్ ఫంగస్ అనేది ఉంటుంది. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇన్ని సంవత్సరాలుగా మనతో పాటే ఉన్న ఫంగస్ సడన్గా ఇంత సీరియస్ ఎందుకు అయింది అంటే దానికి ఒకటే కారణం, అన్జుడిషియల్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్. అంటే అత్యధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడతాం.
ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, స్టెరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది అవసరమైనప్పుడే వాడాలి, అవసరం అయిపోయిన వెంటనే ఆపేయాలి. ఆపకపోతే వచ్చే పర్యవసాలు ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం వాడేస్తే మన రోగనిరోధక శక్తి పూర్తిగా చచ్చిపోతుంది. అప్పుడు చిన్న వానపాము కూడా పెద్ద అనకుండా మనల్ని కాటేసే పరిస్థితికి వస్తుంది. సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లమే. మన ఇమ్యూనిటీ తగ్గిపోతేనే ఈ బ్లాక్ ఫంగస్ మనకి ఇట్లా ప్రాబ్లం వస్తుంది. నాణ్యమైన చదువును చెప్పించడంతో పాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలో చిన్నారులందరికీ సీఎం జగన్ మేనమామగా మారిపోయారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో గురువారం ఉదయం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా 2,29,779.27 కోట్లగా తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు 28,237 కోట్లు, కాపు సంక్షేమానికి 3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి 5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 359 కోట్లు, ఎస్సీ సబ్ప్లాన్కు 17,403 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్కు 6,131 కోట్లు బడ్జెట్లో వెచ్చించారు. 30 లక్షల ఇళ్ళు పైగా, 30 లక్షల పైన ఇళ్ళు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత, ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ భాగమంతా లెక్కేసినట్లయితే ఒక ప్లాన్డ్ పద్ధతిగా, లేఅవుట్ల పద్ధతిగా నాకు తెలిసి ఇందులో 4వ భాగం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అది ఒక గొప్ప యజ్ఞం లాంటిది. మరి ఈ యజ్ఞము మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేయడం జరిగింది. మరి భగవంతుడే తోడై దీన్ని చక్కగా చేస్తాడని చెప్పి నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరినప్పుడు వ్యక్తులు మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నందునే విషయము అందరికీ తెలిసిందే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు చొప్పున, 1.5 సెంటు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చొప్పున 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 30,76,000 ఇళ్ల స్థల పట్టాలను మహిళా లబ్ధిదారులకు, ఐ రిపీట్ అధ్యక్ష, మహిళా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 19 ఫిబ్రవరి మధ్యకాలంలో గత ప్రభుత్వం పంపిణీ చేసి 4,63,698 ఇళ్ల పట్టాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అధ్యక్ష, నేను కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది అందరి మాదిరిగా. నేను చాలామందిని అడిగినాను అన్నమాట, ఏమ్మా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో మీరు పుట్టింటి ఎవరన్నా ఇచ్చినారమ్మా అంటే చాలామంది పుట్టింట్లో కూడా ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ పట్టా ఇచ్చేటప్పటికి 5 లక్షల రూపాయల ఆస్తి ఒకటే రోజు పేపర్ ద్వారా వచ్చిన విషయం ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చాలామందిని అడిగినాను, పుట్టింటి నుంచి ఆస్తి ఇంత వచ్చిందమ్మంటే మాకు ఇప్పుడు ఇవ్వలేదు సార్. 28,70,000 లబ్ధిన 2 దశల్లో 50,940 కోట్ల ప్రాజెక్టు విలువ కలిగిన 28,30,000 ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వటమే కాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరున 17,005 లేఅవుట్లలో 17,005 లేఅవుట్లు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ లేఅవుట్లో నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్ రహదారులు, అంతర్గత రహదారులు, కాలువలు మరియు ఇతర సామాజిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన మహిళా లబ్ధిదారులకు 2,62,000 టిడ్కో గృహాలను సంబంధించిన 21,345 కోట్ల రూపాయల విలువగల అమ్మకపు ఒప్పందాలను కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. మంత్రి కురసాల కన్నాబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ 31,256.36 కోట్లగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం ద్వారా వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుంది.
రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో 75,687 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు విడుదల చేశాం. 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నాం. ఇందులో 99.49% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 34 ఫీడర్లు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి గాను 1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీర్ఘకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6,100 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం జారీ చేశాం. మా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం 24/7 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి వ్యవసాయ ఫీడర్లను వేరు చేసే కార్యక్రమం ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది. మా ప్రభుత్వం డిస్కమ్ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్తుకి శ్రీకారం చుట్టిందే ఆయన. ఆ తరువాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తుని ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంకల్పించారు. ఉచిత విద్యుత్తుకి ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 5,000 కోట్లు ప్రతిపాదించాం. కృష్ణా జిల్లా యంత్రాంగం జిల్లాలోని 7 కేంద్రాలు నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొంది కోవిడ్ని జయించి ఇళ్లకు చేరుకున్న వారిలో గత సోమవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమక్షంలో నిర్వహించిన మొదటి వారం లక్కీ డిప్లో విజేతలకు గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బహుమతులు అందజేశారు. గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరుకున్న నిడమానూరుకు చెందిన కె సూర్యనారాయణ, చంద్రలపాడు మండలం కొడవల్లకల్లు గ్రామానికి చెందిన ఏ వెంకట నరసింహ, తలప్రోలు గ్రామానికి చెందిన టి సురేంద్రలకు మొదటి వారం విజేతలకు మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతిగా 10,000, మూడవ బహుమతిగా 5,000 చొప్పున మంజూరు చేసిన బ్యాంక్ పత్రాలు కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. బహుమతి సొమ్మును నేరుగా విజేతలు బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ విజేతలు మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ అందుకు తగ్గిట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తరువాత సభలో పలువురి సంతాప తీర్మానాలు చేశారు. అనంతరం స్పీకర్, చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నాబాబు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో బడ్జెట్ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు 36 డివిజన్ల ఘనంగా జరిగాయి. నందమూరి అండ్ నారా యువసేన ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, బీసీ సంఘం నేత ఎన్పీ భానుసింగ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో భాగంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐనాక్స్ థియేటర్ వద్ద గల మోహన్ మెడికల్ షాప్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజులను ఘనంగా నిర్వహిస్తున్నాం. కష్టకాలంలో ఆనాడు తన తండ్రి నందమూరి హరికృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారో అదే సమయం మళ్ళీ ఈనాడు ఆసన్నమైంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే చిన్నవాడి మా ఆశీస్సులు అందజేస్తాము, దాన్ని మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని కాపాడవలసిందిగా ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుతున్నాం. కేకులు ఫ్రూట్స్ పంచడం ఆనవాయితీ, కానీ జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు మేము శానిటైజర్లు, మాస్కులు, ఇంకా తీవ్రంగా ఉంటే ఇంటింటికి కూడా కూరగాయలు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నామని నందమూరి నారా యువసేన తరఫున తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లు వాడాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బచ్చు మురళీకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కరోనా నుంచి ప్రజలు కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారని, 104 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు కేటాయించడానికి జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమంది అసూలు బాస్తున్నారు. కొన్ని లక్షల మంది భారతదేశంలో కేసులకు లోనవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మన విజయవాడ నగర ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళినప్పుడు డబ్బుల మాస్క్ పెట్టుకుని శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఈ కరోనా పేషెంట్లకి 104 ఫోన్ చేస్తే మేము హాస్పిటల్లో బెడ్ కానీ లేదంటే ఇంకా ఫెసిలిటీస్, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫంగస్ దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేశారు. అలాగే కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేశారు. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి వైద్యం అందిస్తున్నారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కాబట్టి మీరు మెరుగైన వైద్యం తీసుకోండి. ఆ కరోనా విషయంలో అలసత్వం వద్దు, కరోనా కాదేమో అని అనుకోవద్దు. దగ్గున్నా లేదా ఆయాసం వస్తున్నా సరే మీరు వెంటనే టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. టెస్ట్ చేయించుకున్న తర్వాత కరోనా ఉంటే కనుక మీరు ఏం భయపడకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 104 ఫోన్ చేసి కరోనా హాస్పిటల్లో జాయిన్ చేసి మెరుగైన వైద్యం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ వైద్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ ప్లాంట్లు, అలాగే కొత్త మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇవ్వటం, హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసే బాధ్యత ఆయన చూస్తున్నారు. అలాగే రోజుకి 1,00,000 మందికి కోవిడ్ టెస్టులు కూడా చేయిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంత కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమం కూడా ఆగకుండా కొత్తగా ఏదైతే ఆ రోజున లాస్ట్ 2 ఇయర్స్ కూడా మత్స్యకారులకు కానీ, విద్యా దీవెన కానీ, అలాగే అమ్మఒడి కానీ, ఎటువంటి పథకాలు కుల బీసీ వాళ్ళకి చేయుత పథకం కానీ, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి కానీ ఎటువంటి పథకం కూడా ఇంత విపత్కర పరిస్థితులు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇస్తూ, బియ్యం కూడా 10 కేజీలు ఇస్తూ, ఈ నెల వచ్చినా కూడా బియ్యం 10 కేజీలు ఇస్తూ, వాళ్ళకి వాటి వెహికల్ ద్వారా ఇంటికే బియ్యం అందేలా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరూ కూడా కరోనాని విజృంభించకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటి, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. మరి ఈ ఇల్లు తప్ప మీకు మంచి ప్లేస్ ఏదీ లేదు, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర 2వ దశ కరోనా తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు ధైర్యాన్ని నింపడానికి మొక్కల పెంపకంపై వాటిపై దృష్టి పెడితే రోగ నిరోధక శక్తితో పాటు ఆరోగ్యం, మేధాశక్తి మెరుగుపడుతుందని, ఎవరూ కరోనాకి భయపడాల్సిన అవసరం ఉండదని SNG ఫౌండేషన్ అధినేత కందుల శారదావాణి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకొని తమ జీవన శైలిని మార్పు వస్తుందని, మొక్కలు మానవ మనుగడకు ప్రాణవాయువు ఇస్తుందని తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు సంక్షేమ ఫలాలు అందరికీ అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన ఏపీ సీఎం జగన్. కోవిడ్ పేషెంట్లు తక్కువ ఖర్చుతో కోలుకునే విధంగా పలు వైద్య సలహాలు ఇచ్చిన డాక్టర్ హేమకృష్ణ. పరిమితికి మించి స్టెరాయిడ్స్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిక. 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.